ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని వినగలిగిన చెవిని దేవా నీ వాక్యమును గ్రహించుకొని భద్రపరచుకుని హృదయాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 6 వచనములను చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడియున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. మనము చదివిన వాక్య భాగములో ఏలియా అహాబు ముందుకు వెళ్లి ఈ దేశములో వర్షము గాని మంచు కాని కురవదు అని నేను దేవుని యొక్క సేవకుడిగా ప్రకటిస్తున్నాను అని చెప్పిన కార్యము చూడగలం. అహాబు యొక్క జీవితము మనకు బాగా తెలుసు. యెజబేలు ద్వారాగా ప్రేరేపించబడిన వాడై దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యపరిచిన వాడిగా, విగ్రహారాధనను ప్రేమించిన వాడిగా, విగ్రహారాధనకు ప్రాముఖ్యత ఇచ్చిన ఒక వ్యక్తిగా ఉంది. దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క కోపము వారిపైకి వచ్చినప్పుడు తన సేవకుడైన ఏలియాను పంపించి చెప్పిన మాటనే ఇప్పుడు మనం చదువుకున్నాం. నేను చెప్పిన మాట ప్రకారము నేను దేవుని యొక్క సేవకుని గనుక ఈ దేశంలో ఈ రాజ్యములో వర్షమైనను మంచైనను కురవదు అని ప్రకటించిన కార్యము చూడగలవు. నీవు దేవుని యొక్క బిడ్డగా, నీవు నమ్మకముగా ఆయనను సేవించే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభు నీకు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ మాటలు ఆయన యొక్క మాటలుగా ఉంటున్నాయి. నీవు పలికిన ప్రతి కార్యమును ప్రభు నీకు సంపూర్ణము చేస్తాడు. ఏలియా ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు, నేను జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడను, ఆయన ముందు నిలబడేవాడిని, ఆయన యొక్క కార్యములను చేసేవాడను కనుక ప్రభు నా యొక్క మాటలను స్థిరపరుస్తాడు అని ధైర్యముగా బల్లగుద్దినట్లుగా చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున ఎంతమంది ఇలాగూ దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉన్నది అని విశ్వసిస్తున్నాను, నా మాటలు దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలు, లేకుంటే ప్రభువు నాకు చాలా తేటగా మాట్లాడుతున్నాను కనుక నేను ఆయన యొక్క కుమారుణ్ణి, నేను ఆయన యొక్క కుమార్తెను, నా ద్వారాగా ఆయన పలికే ప్రతి కార్యం లేకుంటే నాకు బయలుపరిచే ప్రతి కార్యము ఆయన స్థిరపరుస్తాడని విశ్వసించే వారిగా ఎంతమంది అవుతారు. దేవుని కార్యములను ప్రకటించేదానికి, దేవుని యొక్క కార్యములను ఇతరులకు తెలియపరిచేదానికి భయపడి కలవరము చెందినట్లయితే ప్రభు మనల్ని వాడుకొనలేదు. ఎవరైతే భయపడతాడో అతనితో దేవుని యొక్క ఆత్మ నివసించలేదు. పిరికితనము కలిగిన వారిగా దేవుని కార్యములను చేయాలని ఆలోచించినట్లయితే అవి మనము చేయలేము. పేతురు భయపడినన్ని దినములు దేవుని యొక్క కార్యములను తన జీవితంలో సంపూర్ణము చేయలేకపోయినాడు. ఎప్పుడైతే నా ప్రభు కోసము నేను జీవిస్తాను అని తను తాను నిర్ణయం తీసుకున్నాడు, ప్రభు ఆయనను స్థిరపరిచినాడు, గొప్ప కార్యములను చేసినాడు. సువార్త ప్రకటించేదానికి, దేవుని కొరకు తన యొక్క ప్రాణమును త్యాగము చేసేదానికి తను తాను అర్పించుకునే ఒక మెట్టుకు ప్రభు అతనిని హెచ్చించాడు. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క కార్యములను యథార్థముగా ఆయన ఎదుటిని పొందుకొని చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభు
ఏలియాను ఎలాగైతే ఇతరుల ముందు నిలబెట్టినాడో అలాగూ నిన్ను కూడా నిలబెట్టగలడు. ఆయన ఆ మాటలను చెప్పిన తర్వాత అహాబుకు రానైన కరువును గురించి హెచ్చరించిన తర్వాత ప్రభు తన కోసం ఒక ప్రణాళిక కలిగినాడు. ఈ కరువు కాలంలో ఇతను ఎలాగూ పోషించాలి, కరువు కాలంలో నా సేవకుని నేను ఎలాగూ భద్రపరచాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఒక ప్రణాళిక ఉన్నది. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. నీవు తాగేదానికి నీళ్లు నీకు సమృద్ధిగా అక్కడ దొరుకుతాయన్న. ఎవరు ఎన్నడూ ఊహించని ఒక కార్యము కాకోలము చేత ఆయనను పోషించినాడు. మన చేతిలో ఉన్న చిన్న చిన్న రొట్టె ముక్కలను కూడా లాక్కొని వెళ్లే కాకులు ప్రతిదినము ఆయనకు భోజనమును తీసుకొచ్చి ప్రతిదినం ఆహారమును ఆయనకు అనుగ్రహించాలి. ఆ తర్వాత మనము చూసినట్లయితే సారేపతి విధవరాలి ఇంటికి వెళ్ళమన్నారు. ఆ ఇంటిలో ఆయనకు కరువు కాలం అంతా సరిపోయినంతగా సమృద్ధిగా ఆహారం ఉండినట్లుగా ప్రభు ఒక మార్గము తెరిచినాడు. ఆయనకు మాత్రమే కాదు, ఆ విధవరాలి యొక్క అవసరతను ప్రభు తీర్చిన కార్యము మనము ఎదిగి ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీవు నీ హృదయమును దేవునితో సరిగా కలిగి ఉన్నట్లయితే, నీ తలంపులు దేవునికి ముందు యథార్థముగా ఉన్నట్లయితే, నీవు ఆయన ముందు నిలబడేదానికి యథార్థమైన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు వెళ్తున్న ప్రతి కార్యంలో ఆయన నీకు తన సహాయం అనుగ్రహించి నిన్ను బలపరిచి నీ జీవితంను ఆశీర్వదించి నిన్ను వాడుకునేది మాత్రమే కాదు, ఇతరులకు సాక్షిగాను నీ ద్వారా గొప్ప కార్యములను చేసి నడిపించి నిన్ను స్థిరపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏలియా నేను జీవం కలిగిన దేవుని యొక్క సేవకుని, ఆయన ముందు నిలబడే వాడిని ధైర్యముగా అహాబుని హెచ్చరించినాడు. కరువు రాబోతుందని హెచ్చరించినాడు. తరువాత చేయవలసిన ప్రతి కార్యమును ప్రభు ఆయన కొరకు సిద్ధపరిచాడు. నీవు కూడా దేవుని కొరకు నిలబడు. నీ జీవితంలో ప్రభు కలిగిన ప్రణాళిక ఏమిటో నీవు చూడగలవు. ఆయన కోసం నిలబడేదానికి సంకోచించినట్లయితే దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటావు. నీ తర్వాత ఎంత వెతికినను కనుగొనేదానికి కష్టపడతావు. ఉదయ కాలమున నీ హృదయమును ఎలాగూ దేవునితో కలిగి ఉన్నావు, ఎలాగూ నీ జీవితము దేవునితో ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ప్రాతకాలం నీవు అనుగ్రహించిన హెచ్చరికలను బట్టి వందనాలు దేవా. నీ ముందు నిలబడేదానికి దేవా, ప్రతి దినము సిద్ధ మనస్సుతో ఉండేదానికి సహాయం వచ్చి నీవు కలిగి ఉన్న ప్రణాళికను గ్రహించుకునేదానికి, నీ ఉద్దేశములను తెలుసుకునేదానికి దేవా, నీతోనైనా మేము సరిగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తూ, అలాంటి మనస్సును కలిగి నీ వైపు చూసి నడిచి నీ ఆశీర్వాదములు పొందుకునే కృపను అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సమాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.